హాయ్ అండి. చికెన్ నీళ్లు పోయకుండా గ్రేవీగా రావాలంటే ఇలా అయితే ట్రై చేయండి. స్టవ్ పైన కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే 1/2 కేజీ వేసుకున్నాను నేను. మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు అయితే చిన్నగా తరిగి పెట్టుకున్నాను, పెద్ద సైజు టమాటాలు. ఇది కొంచెం మధ్యలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే టమాటా అంతా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 10-15 నిమిషాలు కొంచెం కరివేపాకు చల్లేసి ఫ్రై చేసుకున్నట్టయితే గ్రేవీగా జ్యూసీగా చికెన్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.